The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Deuteronomy chapter 11, 10 to 17, these 8 verses responsively. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నువ్వు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్టు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. But the land whither ye go to possess it is a land of hills and valleys, and drinketh water of the rain of heaven. అది ఆకాశ వర్షజలం త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును. And it shall come to pass, if ye shall hearken diligently unto my commandments. మీ దేశమునకు వర్షమనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందువు. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. మీకు ఇచ్చిన మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we praise thee for helping us during the time of baptisms and also worship and also table. మా ప్రేమ గలటువంటి తండ్రి, ప్రభా, మీరు బాప్తిస్మ సమయంలోను ఆరాధన బల్ల సమయంలో మాకు సహాయపడిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank thee for these dear ones, O Lord, 15 of thy children, O Lord, who has witnessed in the waters of baptism. తండ్రి, నీ ప్రియమైనటువంటి బిడ్డలు 15 మంది నేటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Our hearts are filled with joy, the way in which thou art working in the hearts of our young people. మా యవనస్తుల జీవితాల్లో మీరు పనిచేసిన విధానం చూసినప్పుడు మా హృదయాలు ఎంతో సంతోషంతో నింపబడి ఉన్నాయి. Thou art visiting them, convincing them of their sins and helping them to confess their sins, and also openly they are coming forward to testify what has happened in their lives. ప్రభా, మీరు వాళ్ళని దర్శించి ప్రభా వారిని ఒప్పింపజేసి పాపాలు ఒప్పుకున్నట్టు కనుక అంతేకాదు ప్రభా బహిరంగముగా నీటి బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వడానికి మీరు వారికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు. O Lord, we thank thee for the working of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ కార్యము వారిలో జరుగుతున్న దాన్ని బట్టి వందనాలు. Many people out of jealousy, out of hatred, they comment that the Spirit is not here. But, O Lord, we thank thee, we are seeing the fruits of the Spirit. ప్రభా, చాలా మంది అసూయ ద్వేషాన్ని బట్టి దేవుని ఆత్మ ఈ స్థలంలో లేడని చెప్పుకున్న ఆత్మ ఫలమును ప్రభా మేము చూడగలుగుతున్నాము. Many people are commenting the glory has left this place, but we thank thee, the Holy Spirit is still working in this place. ప్రభా, మహిమ ప్రభా ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయిందని చాలా మంది చెప్పుకుంటున్నా కూడా దేవుని ఆత్మ ఇంకను ప్రభా మా మధ్యలో పనిచేస్తున్నందుకు వందనాలు. Lord, open our eyes and see what thou art doing. ప్రభా, మరి కళ్ళు తెరిచి ప్రభా మీరు ఏం చేస్తున్నారనే దాని కొరకే చూడటానికి సాయం చేయండి. Help us to join our hands, extend our hands for the work what thou art doing. ప్రభా, మీరు చేస్తున్నటువంటి పనిని ప్రభా మేము ప్రభా జత కలిసి ప్రభా పని చేయడానికి సాయం చేయండి. Now before we, O Lord, close the meeting worship service, once again we are looking unto thee so that thou may enable us to hear the still small voice. ప్రభా, మరొకసారి ఈ యొక్క ఆరాధన ముగించేటువంటి సమయంలో మెల్లనైన నిమ్మలమైనటువంటి స్వరం వినటం కొరకై మీ వైపు మేము చూస్తున్నాం. Though many people left thy house, O Lord, we thank thee for the desire created in the hearts of these dear ones to be fed by the word of God. ప్రభా, అనేక మంది దేవుని ఇంటిని విడిచి వెళ్ళిపోయినా కూడా నీ వాక్యం చేత పోషించబడాలనేటువంటి ఆశ మా ప్రియమైనటువంటి ప్రభా సహోదరి హృదయాల్లో ఉంచినందుకు మీకు వందనాలు. We are bringing all of us under the sprinkling of thy precious blood. మనందరినీ కూడా ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణని తెచ్చుకొనుచున్నాం. We are claiming thy promises for this ministry. ఈ పరిచర్య కొరకైనటువంటి వాగ్దానములు ఎత్తి పడుతున్నాం. Foolish as we are, both of us are standing before thy precious people. We are claiming the enormous power in thy name on our behalf. ప్రభా, బలహీనమైనటువంటి దౌర్బల్యమైనటువంటి మేము ప్రభా నీ ప్రజలు ఎదుట మేము నిలబడతా ఉంటుండగా నీ నామములో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తిని మేము కోరుచున్నాము. We are expecting great things, O Lord. ప్రభా, మీ యొద్ద నుండి గొప్ప సంగతులను ఆశిస్తున్నాము. Ascribing all glory unto thy holy name, in Jesus precious name we pray. సమస్తమైనటువంటి మహిమ మీ పరిశుద్ధ నామమునకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Today, as we know, as we have witnessed, 15 of our young people, they have witnessed in the waters of baptism. నేడు మనం చూసినట్టుగా 15 మంది
మన ప్రియులు వారు నీటి బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చారు. When they heard the word of God, we thank the Lord for the operation of the Spirit of God in their lives, and the Holy Spirit convinced them that they are the sinners, and they confessed their sins, and today openly they declared what the Lord has done in their lives. దేవుని యొక్క వాక్యం వారు విన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ వాళ్ళ పాపాల విషయం ఒప్పింపజేశాడు గనక వారు పాపంలో ఒప్పుకున్నట్టు మాత్రమే కాదు, ఇది నాన్న బహిరంగముగా వారు నీటి బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వగలిగారు. Many of us, we also have witnessed in the waters of baptism at different times. మళ్ళీ అనేకులము ఆయా సమయాల్లో నీటి బాప్తిస్మములో మనము సాక్ష్యం ఇచ్చాం. Maybe 10 years back, 20 years back, 30 years back, like that. ఒకవేళ 10 సంవత్సరాల కింద కావచ్చు, లేక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద కావచ్చు. So we are delivered from the clutches of Satan and also from the bonds of sin. కాబట్టి సాతాను యొక్క బంధకములలో నుండి పాప కట్ల నుంచి మనం విప్పబడ్డాం. And we have come out of the land of Egypt. ఆ ఐగుప్తు దేశములో నుండి మనం వెలుపలికి వచ్చాం. And we have witnessed in the waters of baptism. నీటి బాప్తిస్మములో మనం సాక్ష్యం ఇచ్చాం. Now, what is the purpose of the Lord in delivering us? మనను విడిపించే దాని కొరకై దేవుని ఉద్దేశం ఏంటి? Why he delivered us from the land of Egypt? అంటే ఎందుకని ఐగుప్తు దేశంలో నుండి దేవుడు మనల్ని విడిపించాడు, We all విమోచించాడు? know God is having very high and lofty plans for every one of us. మనందరికీ తెలుసు ప్రభు మనందరి పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి ఎంతో గొప్ప ప్రణాళిక సంకల్పాలు కలిగి ఉన్నాడు. Baptism or repentance, it is not just some ceremonial things. చూడండి, మారు మనసు, బాప్తిస్మం ఇలాంటివన్నీ ఆచార సంబంధమైన సాంప్రదాయాలు కాదు. With a purpose, God has worked in our hearts and delivered us from the land of Egypt. దేవుడు ఒక ఉద్దేశం చేతనే మన హృదయాల్లో కార్యం జరిగించి ఐగుప్తు దేశంలో నుంచి మనం విడిపించాడు. At the time of repentance, as the Israelites came under the blood of the lamb in the land of Egypt, we also have come under the blood of the lamb. చూడండి, ఆ మారు మనసు సమయంలో ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్ల రక్తం క్రిందికి వచ్చారు ఐగుప్తులో, అలాగే మనం గొర్రెపిల్ల రక్తం కిందికి వచ్చాం. And as Paul is writing in 1 Corinthians 10:2, they were all baptized by Moses under the cloud in the sea. పౌలు 1 కొరింథీ 10:22లో రాస్తున్నట్లుగా వారందరూ మోషేను బట్టి సముద్రములోను ఆ నీళ్ళలో బాప్తిస్మం పొందారని. More than 20 lakhs people. దాదాపుగా 20 లక్షల కంటే ఎక్కువ మంది. What is the purpose of the Lord bringing them out of the land of bondage? ఎందుకని ఆ దాస్య గృహంలో నుండి వాళ్ళని వెలుపటికి తీసుకురావటంలో దేవుని ఉద్దేశం ఏంటి? Now they are not under the ruling of Pharaoh, who symbolizes Satan. చూడండి, వారు ఫరో యొక్క పాలన క్రింద, అంటే ఫరో సాతానికి గుర్తుగా ఉన్నాడు, ఆ ఫరో క్రింద లేరు వారు. And also they are not in Egypt, which symbolizes the world. అంతేకాదు వారు ఐగుప్తులో లేరు, అంటే ఐగుప్తు లోకానికి గుర్తుగా ఉంది. Now God has brought them under the leadership of Moses. ఇప్పుడు దేవుడు వారిని ఆ మోషే నాయకత్వంలో తీసుకొచ్చాడు. What is the purpose? ఆ ఉద్దేశం ఏంటి? Is it to die in the wilderness? అంటే ఆ అరణ్యంలో చనిపోవటం కదా. Yeah, a period of temptation was there. చూడండి, ఒక సమయంలో శోధన వారికి కలిగింది. For 40 years they were tempting the Lord, they were tempted by Satan. 40 సంవత్సరాలు సాతాను చేత శోధించబడ్డారు, వారు ప్రభుని శోధించారు. But what is the purpose? అయితే ఉద్దేశం ఏంటి? To take them to the promised land. ఆ వాగ్దాన దేశంలోనికి వాళ్ళని నడిపించాలి. God has not brought us out of Egypt not to live in the wilderness, not to kill us in the wilderness, but to take us to the promised land, Canaan. దేవుడు మనని ఐగుప్తులో నుంచి విడిపించడానికి కారణం అరణ్యంలో మనం తీసుకెళ్ళి అక్కడ చంపడానికి కాదు, కానీ వాగ్దాత దేశమైనటువంటి కనాన్లో తీసుకెళ్ళటానికి. God is having very special plans for us. దేవుడు మనందరి పట్ల ప్రత్యేకమైనటువంటి ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు. Even the angels want to see them. దేవదూతలు సైతము వాటిని తొంగి చూడగోరుచున్నారు. How God is going to fulfill his plans in these ordinary people, uneducated people, poor people, ignorant people. How God is going to fulfill the plans. దేవుడు ఏ రీతిగా ఈ చదువు రాని వారు, ఈ పామరులైన వారు, బుద్ధిహీనులైనటువంటి వీరి జీవితాల్లో, సామాన్యులైనటువంటి వీరి జీవితాల్లో ఆయన సంకల్పాలు ఎలా నెరవేరుస్తాడని చూడబోతున్నారు. కనాన్ అంటే ఏంటి? Many people they will compare Canaan with heaven, which I will not agree. చాలా మంది కనాన్ అంటే పరలోకంతో పోలుస్తారు, కానీ నేను దాంతో సమ్మతించను. Canaan is our spiritual inheritance in the Lord. కనాన్ అంటే ప్రభువునందు మన ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం. What a believer can enjoy even in this world in the Lord. ఈ లోకములో ఉండగానే ప్రభువునందు విశ్వాసి ఆనందించగలిగేది కనాన్. Why I won't agree that it is heaven? ఎందుకు అది పరలోకం అంటే నేను అంగీకరించను. In Canaan they fought wars. కనానులో చూడండి వారు యుద్ధాలు చేశారు. In heaven there won't be any wars. అయితే పరలోకంలో యుద్ధాలు ఉండవు. The very first war they warred against Jericho. మొదటి యుద్ధం వారు ఎరికోకు ప్రత్యేకంగా చేశారు. Then Ai. తర్వాత హాయ్. Then against the king of Jerusalem. తర్వాత యెరూషలేము రాజు. Like that almost if you by the time we come to 12th or 13th chapter of Joshua, they conquered nearly 31 kings. చూడండి యెహోషువ గ్రంథం 12-13 అధ్యాయాలకు వచ్చేసరికి
31 మంది రాజులపై జయం పొందారు వారు. Still the enemy is there in Canaan. అంటే ఆ కనానులో ఇంకా శత్రువు ఉన్నారు. And in heaven it is not like that. అయితే పరలోకంలో అలాగలేదు. So to enjoy our spiritual inheritance as a born again child of God, it will be a fight with the enemy again. కాబట్టి ప్రభువులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని మనం అనుభవించే విషయంలో ఈ పోరాటము లేక యుద్ధం ఉంటుంది. Now Moses is not going to be with them in Canaan. ఇప్పుడు కనానులో వాళ్ళతో పాటు మోషే ఉండడు. But as the man of God who talked to God, ఆయన మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన దైవజనుడు. he is giving many instructions about the promised land to these Israelites. ఈ ఇశ్రాయేలుకు వాగ్దాన దేశాన్ని గురించి అనేకమైనటువంటి హెచ్చరిక మాటలు లేక సూచనలు చెప్తాడు. You and I also, నీవు నేను కూడా who are born again, తిరిగి జన్మించిన who మనం, are brought out of the land of Egypt and crossed the Red Sea. ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి వచ్చి ఎర్ర సముద్రం దాటిన అనుభవం కలిగిన The వాళ్ళని. words of Moses can be applicable to our spiritual lives. మోషే మాటలు మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కూడా అన్వయించుకోదగినటువంటి. What Moses is telling? మోషే ఇక్కడ ఏమంటాడు? He is telling to all the Israelites, ఇశ్రాయేల్ అందరితో ఆయన అంటున్నాడు. and verse 10, 10వ వచనం అండి. Deuteronomy 11:10. ద్వితీయోపదేశ కాండము 11 10వ For వచనం. the land whither thou goest into possess it is not as the land of Egypt. చూడండి 11వ అధ్యాయము 10వ వచనం. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. Yes, that we have to remember. చూడండి ఈ సంగతి మన జ్ఞాపకం The ఉంచుకోవాలి. land of Canaan is not like the land of Egypt. కనాను దేశము ఐగుప్తు దేశము లాంటిది కాదు. The life which you are going to live after your baptism, it is not the life which is like before your repentance. అంటే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత జీవించేటువంటి జీవితము మారు మనసుకు మునుపుగాను జీవించిన జీవితం లాంటిది It కాదని is అర్థం. not a life of bondage. అదో దాస్యములో లేక బానిసత్వంలో జీవించే జీవితం కాదు. Very clearly, Moses is telling, ఎంతో స్పష్టంగా మోషే చెప్తాడు. the land which you are going to possess, it is not like Egypt, it is not like the land of Egypt. ఆయన అంటాడు మీరు స్వాధీనపరచుకోవటానికి వెలుచున్న దేశము ఐగుప్తు దేశం వంటిది కాదు. It is a brand new type of life. It is a brand new type of land for us. ఇది సంపూర్ణమైన నూతనమైన జీవితం మన కొరకై, నవీనమైనటువంటి జీవితము దేశం మన కొరకు. You and I are required to think in a new way. అందుకని నీవు నేను కూడా నూతనమైన విధానములో ఆలోచించాలని What is the కోరబడుతున్నాం. type of the new way? What is the meaning of the new way? ఈ నూతన మార్గం అంటే అర్థం ఏంటి? Purely depending on the Lord and Him alone. అంటే సంపూర్ణంగా ప్రభు మీదనే ఆయన మీదనే ఆధారపడటం. Now when we see our lives and compare with the words that are spoken by Moses on that day, మన జీవితాలు మన అవసరాలు చూసుకొని ఆదినాన్న మోషే పలికినటువంటి మాటలతో మనల్ని సరి చేసుకొని చూస్తే none of the Israelites have crossed the Red Sea earlier. చూడండి ఇశ్రాయేలులో ఏ ఒక్కరు అంతకు మునుపు ఎర్ర సముద్రం దాటలేదు. It is all together a new journey. కనుక అది సంపూర్ణంగా పూర్తిగా ఒక క్రొత్త మార్గము So లేక after ప్రయాణం. you are born again, అందుకని నేను తిరిగి జన్మించిన after తర్వాత we obey the full counsel of the Lord in baptism, బాప్తిస్మములో దేవుని పూర్ణమైనటువంటి సంకల్పానికి నువ్వు లోబడిన తర్వాత we are beginning a new journey which is quite new and unknown to us. ఇది ఓ నూతనమైనటువంటి ప్రయాణాన్ని మనం ఎరగనటువంటి క్రొత్త మార్గంలో మనం వెళ్తున్నాం. It is not like the land which we have left earlier. It is not like the life which we have left earlier. మనం ఇంతకు మునుపు విడిచి వచ్చిన దేశము లాంటిది కాదు. ఈ జీవితము ప్రాచీన జీవితం లాంటిది కాదు. You have to do things in a different way completely. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పనులన్నీ సంపూర్ణంగా భిన్నంగా ఉంటాయి. Yeah, that requires the full dependence on God. అంటే దానికి దేవుని మీద నువ్వు ఆధారపడాల్సి ఉంటుంది. When they were in Egypt, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు see, they were doing whatever their masters are telling. చూడండి వారి యజమానులు ఏం చెప్తా వచ్చారో ఆ పనులు వాళ్ళు చేస్తా Whatever ఉంటారు. the Egyptian task masters, whatever work they are giving, they are doing. There is no choice for them. ఆ ఐగుప్తులో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి ఏ పని అప్పగించారో ఏ బాధ్యత చెప్పారో వాళ్ళకి ఇంకే మార్గము గత్యంతరం లేదు, చేయాల్సి వచ్చింది. But when once they came out of the land of Egypt, అయితే వారు ఒక్కసారి ఐగుప్తు దేశంలో వెలుపలికి వచ్చిన తర్వాత yes, they are required to depend on God for everything, their food, their water, everything. వారు ప్రతి దాని కొరకే వారి భోజనము వారి నీరు అన్నిటి కొరకై వాళ్ళ దేవుని మీద ఆధారపడాల్సి వచ్చింది. So in spite of the circumstances, కనుక పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ see, we are having some promises in these verses what we have read. మనం చదువుకున్న ఈ వచనాల్లో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. They are the promises for the new journey. They are the promises for our new life.
అవి మన నూతనమైన ప్రయాణం కొరకై, నవీనమైనటువంటి జీవితం కొరకైనటువంటి వాగ్దానాలు. Quickly I am going to close. త్వరగా నేను ముగించేస్తాను. 3 to 4 things we are going to see. 3-4 సంగతులు చూసుకుంటాం. First one, మొదటిది, Moses is telling మోషే అంటాడు about the wandering of the land, in other words the geography of the land. చూడండి, ఆ యొక్క దేశము భౌగోళికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని గురించి మాట్లాడతాడు. What he is telling? ఆయన ఏమంటాడు? Verse 11. 11వ వచనం. 11 చూడండి. 11. 11 ద్వితీయోపదేశ కాండం. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల This దేశం. is the land of hills and valleys. This is the life of a born again person in Christ. చూడండి, ఇది కొండలు లోయలు గల దేశము. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి క్రీస్తులో ఇలాంటి జీవితాన్ని జీవిస్తాడు. Why we are having mountaintop experiences and deep valley experiences in our Christian life? ఎందుకని మన క్రైస్తవ జీవితంలో ఆ కొండ శిఖరం పైనటువంటి అనుభవాలు, అటు తర్వాత లోయలో దిగిపోయినటువంటి అనుభవాలు ఎందుకు అనుభవిస్తుంటాం? We all know hell is full of sorrow మనందరికీ తెలుసు, నరకము నిండా దుఃఖముతో ఉంది. and full of weeping and tears. పూర్తిగా మరి ఏడుచుట, విలపించుట, కన్నీళ్లు ఉంటుంది. At the same time we know heaven is a place of rejoicing. అయితే అదే సమయంలో మనం ఎరుగుదుము, పరలోకం అనేది ఎంతో ఆనందించే స్థలం. Now we came out of hell. అయితే ఇప్పుడు నరకములో నుండి We వెలుపలికి are వచ్చాం, traveling towards heaven. పరలోకం వైపు The ప్రయాణిస్తున్నాం. other side complete tears and the other side heaven full of cheers. చూడండి, ఇటువైపు నరకమేమో సంపూర్ణంగా కన్నీళ్లు, ఇటువైపు పరలోకం గమనిస్తే పూర్తిగా So we are సంతోషం. in between. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాం. That's why the Christian life is a mixture of tears and cheers. అందుకనే క్రైస్తవ జీవితం అనేది ఆనందము తర్వాత కన్నీటితో కలిసినటువంటి జీవితం. I do not know who has written that song. ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు ఈ లోక యాత్రలో నే సాగుచుండా. ఈ పాట ఎవరు రాశారో తెలియదు. ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు ఈ లోక యాత్రలో నేను సాగుచుండా అనే Yes, పాట. that's why Moses is telling very clearly. అందుకనే మోషే ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, Oh Israelites, ఓ ఇశ్రాయేలీయులారా, the land which you are going to possess, it is not like the land of Egypt. It is totally a brand new geography that is full of valleys and also mountains. ఆయన చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు స్వాధీనపరచుకోవటానికి వెళ్ళబోతున్న దేశము అది ఐగుప్తు దేశం లాంటిది కాదు, సంపూర్ణంగా క్రొత్తగా ఉంటుంది, కొండలు లోయలు కలిగినటువంటి ప్రాంతం అది అంటాడు. Comparative to Canaan, the land of Egypt is a very flat land. ఈ కనానుతో పోల్చి చూసినట్లయితే ఈ ఐగుప్తు దేశము పూర్తిగా పల్లెములాగా మైదాన భూమి అది. There is no valley, there are no valleys there. ఆ ఐగుప్తులో లోయలు లేవు. But in Canaan, everywhere, all hills and valleys. అయితే కనానులో ఎక్కడ చూసినా కొండలు లోయలే కనబడతాయి. Same experiences to us after we are born again. మనం తిరిగి జన్మించిన తర్వాత మనకు అదే అనుభవం. Many ups and downs. చాలా మరి హెచ్చు తగ్గులు ఉంటాయి. Oh, today there will be rejoicing, tomorrow maybe tears. చూడండి, ఈ రోజు నవ్వు ఉండొచ్చు, రేపు కన్నీళ్ళు ఉండొచ్చు. God has told to the people of Israel in advance. చూడండి, ముందుగానే ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు He చెప్పేశాడు. never told that it is a flat land much more smoother than Egypt. ఆయన ఐగుప్తు కంటే పల్లెముగా ఉండేటువంటి మైదాన భూమి అని చెప్పలేదు. What he is telling? ఆయన ఏం It చెప్తాడు? is a land of hills and valleys. కొండలు లోయలు గల దేశము. But remember one thing, అదో సంగతి జ్ఞాపకం we should పెట్టుకోవాలా? not forget as a believer. ఆ విశ్వాసిగా ఇది మర్చిపోకూడదు. Maybe you may be going through valley today. ఒకవేళ ఈ దినాన కొండ అనుభవం కూడా వెళ్తున్నావేమో. Yesterday you were in the mountain top experience. నిన్నటి దినాన ఆ కొండ శిఖరం పైన అనుభవం You are పొందేవేమో. rejoicing. నువ్వు చాలా ఆనందించావు. Suddenly a phone call came, somebody died, immediately you went to the valley. చూడండి, అకస్మాత్తుగా ఫోన్ కాల్ వచ్చింది, ఎవరో చనిపోయారని, వెంటనే లోయలో దిగిపోయినట్టు Or something which is unpleasant to your ears you have heard, immediately this mountain top you will forget, immediately you will go to the valley. That is the Christian life. చూడండి, నీకు వినసొంపుగా అనేటువంటి ఏదైనా వార్త అంటే ఇష్టం లేని ఏదైనా వినబడుతుంది, అప్పుడు వెంటనే ఆ లోయలోనికి దిగిపోతాం. క్రైస్తవ జీవితంలో ఇలాంటి సంగతులు ఉంటాయి. But remember one thing, అదో సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలా? all these valleys and mountains are controlled by the Lord. ఈ చూడండి, కొండలు లోయలు ఇవన్నీ కూడా ప్రభు యొక్క ఆధీనములో When ఉండేటువంటి you are a child సంగతులు. of God, నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు many times we quote this verse, Psalm 37:23. చాలా సార్లు ఈ వచనాన్ని మనం ఎత్తి చెప్తా ఉంటాం. కీర్తన 37:23. Every step of a good man is ordered by the Lord, a righteous man. చూడండి, అక్కడ రాయబడిన మాట Telugu it is not so clear. తెలుగులో అంత స్పష్టంగా లేదు. In Telugu ఒకని నడత, ఆ ఒకడు ఎవరు? స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్, ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. తెలుగులో అయితే నడతానుంది, అయితే ఒక నీతిమంతుడు వేసే అడుగులు యెహోవా చేతనే స్థిరపరచబడతాయి. Every step, whether it is a valley or a mountain, what that shows?
the Lord is under control. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు లోయలో గాని ఆ కొండ మీద గాని ప్రభు అన్నిటిని ఆధీనంలో ఉంచుకొని That ఉన్నాడు. is the blessedness of a child of God. అది దేవుని బిడ్డకు ఉండేటువంటి ధన్యత. If you are a righteous man, నువ్వు నీతిమంతుడవు if you అవుతే believed in Lord Jesus Christ, అంటే యేసు ప్రభువునందు విశ్వాసం born again ఉంచుంటే and baptized, నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుంటే remember the promise of God, I will be with you. దేవుని వాగ్దానం జ్ఞాపకం పెట్టుకో. దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను. All the mountains in your life, నీ all the valleys in your life, they are controlled by the Lord. నీ జీవితంలో ఉన్నటువంటి కొండలన్నీ నీ జీవితంలో ఉన్నటువంటి లోయలన్నీ దేవుని నియంత్రణలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి. That's why Paul is writing, అందుకనే పౌలు రాస్తాడు whatever may happen in our life, when we love God, it is for our good. Romans 8:28. ఆయన చెప్తాడు మన జీవితంలో ఏం జరిగినా మనం దేవుని ప్రేమించే వారం అవుతే అన్ని సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి. Some of రోమా the things may 8:8. look bad in our sight. కొన్ని సంగతులు మన జీవితానికి కీడులా కనబడతాయి. Arey, why this has happened in my life? ఎందుకు నా జీవితంలో ఇది What జరిగింది? mistake I have committed? అసలు నేనేం తప్పిదం Maybe చేశాను? you may be thinking like that. ఒకవేళ నువ్వు అలా Arey, ఆలోచిస్తున్నావేమో, what mistake I have committed? I failed and the other fellow who is unbeliever, he passed in first class. నేనే తప్పిదం చేశాను, నేను విశ్వాసినై ఫెయిల్ అయిపోయా, ఆ వ్యక్తి అవిశ్వాస అయినా కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ Though I అయ్యాడు. am a child of God coming regularly to the meeting, I could not get the job. I am not qualified. The other fellow never came to the house of God. He is qualified. నేనెంతో క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నా కూడా నేనే అర్హత పొందలేదు, ఉద్యోగం పొందలేదు, కానీ ఆ వ్యక్తి దేవుని మందిరానికి ఎప్పుడూ రాలేదు, కానీ ఆయనకు ఉద్యోగం దొరికింది. Some of us who are working in the offices, my junior got promotion over me. ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి మళ్ళీ కొందరికి తెలుసు, నాకంటే క్రింద ఉన్నటువంటి వాడికి హెచ్చింపు నాకంటే పై ఇచ్చేసారు And he became my officer. వాడు నా పైన అధికారి Why it is అయిపోయాడు. happening to me like this? ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని. Sometimes some of the things they look bad in our sight. కొన్ని సంగతులు కొన్నిసార్లు మనకి కీడుగా కనబడతా Some ఉంటాయి, of the things they look good in our sight. కొన్ని సంగతులు మనకి మేలుగా But కనబడతాయి. what Paul is writing? అయితే పౌలు ఏం రాస్తున్నాడు? He is not writing how they are looking in our sight. మన కంటికి ఎలా కనబడుతున్నాయని రాయట్లేదు ఆయన. Whether they are good or bad, he will turn for our good. చూడండి, అది మంచి అయినా చెడైనా కీడైనా మేలైనా మన మేలు కొరకే సమకూర్చి జరిగిస్తాడు. Because Jeremiah 29:11 says his thoughts are very special for us. ఎంచేతంటే ఇర్మియా 29:11 రాయబడినట్లు ఆయన తలంపులు మన పట్ల ఎంతో ప్రత్యేకమైనవి. So when you face hills and valleys in your life, don't be surprised, because God told to his people already through Moses, it is not a flat land, the Christian life, it is the life of hills and valleys. కాబట్టి నీ జీవితంలో కొండలు ఈ లోయల అనుభవం కూడా నువ్వు వెళ్తా ఉంటున్నట్లయితే దేవుడు ముందుగానే ఇశ్రాయేల్ ప్రజలతో మోషే ద్వారా చెప్పాడు, ఈ దేశము పల్లముగా ఉండేటువంటిది కాదు, కానీ కొండలు లోయలు ఉండేటువంటి దేశము. None of us knew in advance what lies ahead. కాబట్టి మనలో ఏ ఒక్కరికి ముందు ఏం జరగబోతుంది అనేది తెలియదు, But అయినా కూడా we are walking with the God who knows that. అయితే ఆ సంగతులు ఎరిగిన దేవునితో కలిసి నడుస్తున్నాం. He knows the way, he prepared it, and he thought it is best for us. ఆయనకు ఆ మార్గం తెలుసు, ఆయనే దాన్ని సిద్ధపరిచాడు, మన జీవితానికి అదే శ్రేష్టమని ఆయన నమ్మి తీసుకెళ్తున్నాడు. That's why, కనుక brothers and sisters, సహోదరి సహోదరులారా, today some have witnessed in the waters of baptism. ఇది నాన్న కొందరు నీటి బాప్తిస్మం Some సాక్ష్యం of ఇచ్చారు. us, we are experiencing the Christian life for so many years. మళ్ళీ కొందరం అవుతే చాలా సంవత్సరాలుగా క్రైస్తవ జీవిత అనుభవం గుండా వెళ్తున్నాం. So whether you are going through a valley or mountain, don't worry, don't fear, because the one who knows the way is with you. కనుక నీవు లోయగా అనుభవం గుండా వెళ్తున్నా, కొండ మీద వెళ్తున్నా కూడా ఏమి చింతించకూడదు, అంటే మార్గం ఎరిగినటువంటి దేవుడు నీతో కూడా వస్తున్నాడు. Just walk quietly, కనుక peaceably, and humbly with him. కనుక ఆయనతో కూడా నువ్వు మౌనముగా దీనముగా ఆయనతో కూడా నడిచి వెళ్దాం. Not only that, అంతేకాదు, we have to thank the Lord even for the valleys and mountains of our life. మన జీవితాల్లో వచ్చేటువంటి కొండలు ఈ లోయలను బట్టి ప్రభుకు వందనాలు చెల్లించాలి. Without them, suppose if the land is flat, the life will be so boring and dull, isn't it? చూడండి, ఒకవేళ ఈ లేకుండా ఆ ప్రాంతం అంతా సమభూమి లాగుంది అనుకోండి, ఈ అంతా కూడా ఏమి బోరుగా ఉంటుంది, ఏమి జరుగుతున్నట్లు అనిపించదు. We can appreciate the blessing of the mountain only when a valley is there, isn't it? చూడండి, ఒక కొండ మీద ఉండేటువంటి ఆశీర్వాదాన్ని ఎప్పుడు ఎక్కువగా ఆనందించగలుగుతామంటే లోయ అనుభవం గుండా వెళ్ళిన తర్వాతే కదా. Every day, suppose if God is giving you biryani, అనుకోండి ప్రతిరోజు దేవుడు మీకు బిర్యానీ ఇస్తున్నాడు then అనుకోండి, what you will say? అప్పుడు మీరేమంటారు? One day, ఒక రోజు aha oho, ఆహా ఓహో అంటారు, second day, రెండో రోజు, third day, మూడో రోజు, fourth day. నాలుగో దినం. We are Israelites, మనం ఇశ్రాయేలం isn't it? కదా, New Testament Israelites. క్రొత్త నిబంధన ఇశ్రాయేలమే. Why every day this manna? ఎందుకు ప్రతి దినం ఈ మన్నా అంటే They are also having the same quality. అవి వాళ్ళకు కూడా అదే గుణం ఉంది. See,
Every day, if you are given biryani, one day, I don't want this, you will tell. ప్రతిరోజు బిర్యానీ ఇచ్చినట్లు అవుతావు దినాన విసిగిపోయి When you are having hunger, then only you can know the taste of food. చూడండి, నీకు ఆకలి ఉన్నప్పుడే ఆ భోజనం యొక్క రుచి తెలుస్తుంది. I am experiencing it for the last 2 months. గత 2 నెలలుగా నేను దీన్ని అనుభవిస్తున్నాను. My daughter is in America, my son is in Canada, my wife went to them. నా కూతురేమో అమెరికాలో ఉంది, నా కుమారుడు కెనడాలో ఉన్నాడు, భార్య వాళ్ళని చూడడానికి పిల్లల దగ్గరికి వెళ్ళి నేను ఒంటరిగా ఉన్నాను. చూడడానికి వెళ్ళిందో అక్కడ ఉంటాకి వెళ్ళిపోయిందో తెలియదు. So when we are hungry, then only we can understand the taste of the food, isn't it? కనుక మనం ఆకలితో ఉన్నప్పుడే భోజనం రుచి అంటే మనకు తెలుస్తుంది. When they wanted food, God has given them manna. వాళ్ళకి ఆహారం కావాలన్నప్పుడు దేవుడు వారికి మన్నా ఇచ్చాడు. And if you read in I think 17th chapter of Exodus, నిర్గమకాండం 17వ అధ్యాయం మనం చదివితే I think it is in 16th chapter, 16వ అధ్యాయంలో ఉంది and the అనుకుంటా. taste of manna, it is so tasty. చూడండి, ఈ మన్నా చాలా రుచి కలిగినటువంటిది. Every day they were eating. ప్రతి దినము వారు తింటా ఉన్నారు. Heaven's food, I do not know, I cannot understand it. పరలోకపు ఆహారం అది. It is చూడండి, so sweet like honey. అది తేనెలాగా చాలా తీయగా But every ఉన్నటువంటిది. day they are eating that. అయితే అన్ను దినము దాన్ని తింటా వచ్చారు. One day they are telling, oh, we will read this food in the book of Numbers. అయితే ఒక దినాన వాళ్ళు సంఖ్యాకాండంలో అంటారు, ఈ చవిసారం లేని యొక్క ఆహారము మాకు విసుకొచ్చేసిందంట. One day they told it is like honey. ఒక దినాన అన్నారు తేనె వలె What a ఉందన్నారు. wonderful food God has given to us. ఎలాంటి అద్భుతమైన ఆహారం దేవుడు But ఇచ్చాడు every అన్నారు. day wonderful food means. అయితే ప్రతి దినము అలాంటి శ్రేష్టమైన ఆహారం ఇచ్చినప్పుడు And after some time, కొంత కాలం they తర్వాత themselves are telling there is no taste in this food. వాళ్ళే చెప్తారు ఏంటంటే దీంట్లో ఏ రుచి లేదు ఈ So భోజనంలో. always mountain top experiences means you cannot enjoy life, will not be a thrilling life. కనుక నీ జీవితంలో ఎప్పుడు కొండ మీద ఉండేటువంటి అనుభవాలు అవుతాయి, నీ జీవితంలో సంగతులను సరిగా రుచించలేవు, అంత ఆనందించలేవు. God wants to make our life adventurous, a thrilling, to enjoy it. కాబట్టి మన జీవితాన్ని దేవుడు ఎలా ఉండాలని కోరుతా ఉన్నాడంటే మనం ఆనందించే దాని కొరకై ఎంతో ఆసక్తితో నింపుతున్నాడు, దాన్ని ఎంతో మరి ఆనందంతో సంతోషంతో నింపుతాడు. From one mountain top to another mountain top, if you want to go, undoubtedly you have to go through the valley. కాబట్టి చూడండి, ఒక కొండ మీద నుండి మరొక కొండ మీదకి వెళ్ళాలంటే ఖచ్చితంగా లోయ దాటే వెళ్ళాలి. Yes, this is what the Lord has planned. చూడండి, ఇదే ప్రభు ఆయన సంకల్పించాడు, ప్రణాళిక చేశాడు. Suppose if you are going through valley, don't worry. ఒకవేళ నువ్వు లోయ నుండి వెళ్తా ఉంటే చింతించకు. This is the life the Lord foretold for a believer. ఒక విశ్వాసికి ఇలా జరుగుతుంది అని దేవుడు ముందుగానే చెప్పాడు. Yes, in good days, suppose everything is all right, like mountain, that will produce rejoicing. నీ చూడ కొండ లాంటి అనుభవం అంటే మంచి దినాలని నువ్వు అనుకుంటున్నప్పుడు ఆనందిస్తావు దాన్ని బట్టి. And suppose the day is difficult, maybe valley experience, you will come on upon your knees and you will be look heavenward. నీవు ఒకవేళ అది కష్టమైనటువంటి దినం కావచ్చు, లోయలాగా ఉండొచ్చు, అది నన్ను మోకాల మీదకి వచ్చి దేవుని వైపు పరలోకం వైపు చూస్తావు. So as the children of God, కనుక దేవుని పిల్లలంగా when you are passing through valleys, లోయ గుండా వెళ్తున్నప్పుడు don't get discouraged. It is what the Lord prepared for us. Niruts- But the wonderful thing is, He will be with us on the way. చూడండి, నిరుత్సాహపడకూడదు. ఏం చేస్తా అంటే ప్రభువే మన కొరకు అది సిద్ధపరిచాడు. అద్భుతమైన సంగతి ఏంటంటే ఆయన మనతో కూడా ఉంటాడు. So the wandering of the land, that is the geography of the land. కాబట్టి మొదటిది మనం చూసినట్లయితే ఆ ప్రాంతము ఎలాంటిది ఆ భౌగోళికంగా. And secondly, రెండవది what Moses is telling, మోషే ఏం చెప్తున్నాడు? so it is there in verse 11. 11వ వచనంలో 11:11లో 10 and 11 we will read. Deuteronomy chapter 11. ద్వితీయోపదేశకాండం 11:10-11 వచనాలు. మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నువ్వు విత్తనములు విత్తి అక్కడ విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్టు తోటకు నువ్వు నీరు కట్టావు, నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. నీవే నీరు కట్టావు. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. Here the promised land drinketh water from heaven. ఇక్కడ వాగ్దాన దేశము ఆకాశ వర్ష జలము త్రాగును. In Egypt it is not like that. అయితే ఐగుప్తులో అలాగా లేదు. In Egypt they are having all irrigation structures like canals or dams or barrages like that. ఐగుప్తులో చూసినట్లయితే నీటి పారుదలకు మరి వీలుగా ఉండేటువంటి ఈ యొక్క డ్యాములు గాని నీటి కొరకైనటువంటి కాలువలు చక్కగా ఉండినాయి. Yeah, from the great river Nile they were taking water. ఆ గొప్ప నది అయినటువంటి నైలు నదిలో నుండి కావలసినటువంటి నీటిని వాళ్ళ వైపు తిప్పుకుంటూ వచ్చారు. There were many difficulties to get the water. When floods in the Nile are there, then the water will be there. Floods means one side some problem also will be there. చూడండి, ఆ నైలు నదిలో ఒకవేళ వరదలు వచ్చినప్పుడు నీళ్లు నిండిపోతాయి, కానీ
ఆ వరదలు వచ్చినప్పుడు కొన్నిసార్లు సమస్య కూడా ఉంటాయి. Canaan is different. అయితే కనాను చాలా వేరుగా ఉండేది. Our Christian life. మన క్రైస్తవ In జీవితం Egypt they worked for water, they labored for water. ఐగుప్తులో అయితే నీటి కొరకై వారు పని చేశారు, ప్రయాసపడ్డారు. But in Canaan what God is telling? అయితే కనాన్లో దేవుడు ఏమంటాడు? I will shoulder the responsibility of water. You need not worry for water. It will take the water from heaven. మీరు నీటి కొరకే ప్రయాసపడి పని చేయాల్సిన అవసరం లేదు, నేను ఆ బాధ్యత తీసుకుంటాను గనక ఆ దేశము ఆకాశ వర్ష జలం త్రాగును అంటే. In Canaan there are no need of dams or barrages or canals or any other thing. ఆ కనానులో ఇలాంటి డ్యాములు గాని లేకపోతే ఇలాంటి కాలువలు గాని ఇలాంటి ఉండాల్సినటువంటి అవసరం ఏమి లేదు. Whenever the need is there, I will send rain from heaven. అవసరం ఉన్నప్పుడల్లా నేను ఆకాశం నుండి వర్షం కురిపిస్తాను. If you read from verse 13 to 17, 13 నుండి 17 వచనాలు మీరు చదివితే it is very clear, when you obey the Lord, God will give water on the hills. ఎంతో స్పష్టంగా చెప్పాడు ఏంటంటే మీరు దేవునికి లోబడినట్లయితే దేవుడు వర్షాన్ని కురిపిస్తానని చెప్తాడు. What does it mean? దాని అర్థం ఏంటి? In Egypt, ఐగుప్తులో you were using the water from earth, maybe a river, maybe a well, maybe a borehole from earth, but in Canaan the water will be from heaven. చూడండి, ఐగుప్తులో ఉన్నప్పుడు నీళ్లు భూమి మీద ఉండేటువంటి నీళ్ళు, అంటే ఒకవేళ నదిలో కావచ్చు, కాలువలో కావచ్చు, లేక బోర్వెల్లో కావచ్చు, భూమి మీద నీళ్లు వాడుతూ వచ్చారు. కానీ అక్కడ కనాన్లో అలాగుండదు. It is from heaven. పరలోకం నుండి వచ్చే I నీళ్ళు. will satisfy you. నేను నిన్ను తృప్తిపరుస్తాను. You need not depend on your earthly resources, water resources. కాబట్టి నీటి కొరకై భూ సంబంధమైన వనరుల మీద మీరు ఆధారపడాల్సిన This అవసరం is the లేదు. Christian life. ఇది క్రైస్తవ జీవితం. See, you need not worry about your riches, your qualifications, all these things. నీ ధనం మీద కానీ నీకున్న అర్హతలు యోగ్యతల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. I will water you. ఆయన అంటాడు నేను నీకు నీరు కడతాను. Yes, you will be sustained by the water given by God from heaven. పరలోకం నుండి ఆకాశం నుండి దేవుడు ఇచ్చేటువంటి నీటి చేత నువ్వు This పోషించబడతావు. is what the Lord told, man shall not live by bread alone, but by every word that comes out of the mouth of the Lord. అడిగితే ప్రభు చెప్పాడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. There is a lesson for the church here. కాబట్టి ఇక్కడ సంఘానికి ఒక పాఠం ఉంది. When Egypt, that is the world around us, when they struggle, when they labor for their needs, you and I need not struggle like that. చూడండి, మన చుట్టూ ఉన్నటువంటి ఐగుప్తు అంటే లోకస్తులు వారి అవసరతల కొరకై పోరాడుతూ ప్రయాసపడుతున్నప్పుడు నీవు నేను అలాగన ప్రయాసపడాల్సిన అవసరం లేదు. A prisoner having chains, sitting in Rome, he is writing a letter to Philippians 4:19. I can do all things. చూడండి, ఒక చెరసాలలో అక్కడ ఖైదీగా సంఖ్యల చేత బంధించబడి రోమా పట్టణంలో ఉన్నటువంటి ఆయన రాస్తూ ఫిలిపిలకు 4:19 ఫిలిపులు అంటాడు నేను సమస్తమును చేయగలను. Yes, my Lord shall supply all your needs. ఆయన అంటాడు నా ప్రభువు మీ సమస్తమైనటువంటి అవసరతలు తీర్చగలడు అంటాడు. When you read Matthew 6 chapter, మత్తయి 6 మీరు చదివితే from verse 25 to 33, 25 నుండి 33లో how the Lord is providing food for the birds, the fowls of the air. అక్కడ దేవుడు ఆకాశ పక్షులకు ఎలాగ ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడో చూస్తాం. And how the Lord is giving beauty to the lilies of the valley. తర్వాత ఆ లోయలో ఉన్నటువంటి పద్మములను ఏ రీతిగా అలంకరిస్తున్నాడో చూస్తాం. Sufficient rain. చాలినంత వర్షం కురిపిస్తాడు. Yes, when we are on the mountains, చూడండి, మనము ఆ కొండ మీద ఉన్నప్పుడు when we are enjoying the mountains of life, అంటే జీవితంలో ఆ కొండల అనుభవాల నుండి వెళ్తున్నప్పుడు when we are enjoying the heavenly rain, ఆ చూడండి పర సంబంధమైన ఆ వర్షాన్ని ఆనందిస్తున్నప్పుడు do you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? That water will go down to the valleys also by gravity, isn't it? చూడండి భూమి ఆకర్షణ శక్తిని బట్టి ఆ నీళ్లు ఆ లోయలోని కూడా దిగి వెళ్తాయి కదా. Because the rain, what is rain? The water on the top of the mountain will go to the valley also. చూడండి, ఆ వర్షం కురిసినప్పుడు కొండ మీద ఉన్నటువంటి ఆ నీళ్లు కూడా క్రిందికి దిగి లోయలోనికి వెళ్తాయి. Suppose some plants are there in the valley, చూడండి, ఒక లోయలో కొన్ని మొక్కలు ఉన్నాయనుకోండి, they also will be fertile. అవి కూడా సారవంతంగా అయిపోతాయి. Lily of the valley, Song of Solomon 2:1. అందుకనే పరమగీతము 2:1 చూస్తాము లోయలోని పద్మము. లోయలో కూడా పద్మం ఉంది అక్కడ. కాబట్టి లోయలో కూడా అక్కడ పద్మం ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? Though you go through the experiences of valley, even the valley will be fertile because of the rain you enjoyed on the mountain. చూడండి, దాని అర్థం ఏంటంటే నువ్వు లోయ అనుభవం గుండా వెళ్తా ఉన్నా కూడా నువ్వు కొండ మీద అనుభవించినటువంటి దాన్ని బట్టి ఆ లోయలో కూడా అన్ని సారవంతంగా దేవుడు నీ కొరకు చేస్తాడు. Yes, you can be strengthened
even in the valley, because of the rain you enjoyed on the mountain top. ఆ కొండ శిఖరంపై నువ్వు ఆనందించినటువంటి ఆ వర్షాన్ని బట్టి లోయలోనూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడని Yes, అర్థం. the rain that is there, the blessings that are there, when you are on the mountain top, they will enrich you, they will strengthen you, even while you are going through the valley. ఆ కొండ శిఖరంపై నువ్వు ఆనందించినటువంటి ఆకాశ వర్ష జలాన్ని బట్టి వచ్చినటువంటి ఆ బలము నేను ఎంత బలపరుస్తుందంటే లోయలో నుండి వెళ్తున్నప్పుడు కూడా నువ్వు ఎంతో ధైర్యంగా బలంగా వెళ్తావు. That's why many people will say, అందుకని చాలా మంది అంటారు, Anna, when I was in the hospital, God taught me many wonderful lessons. వాళ్ళు చెప్తారు, అన్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతమైన పాఠాలు When I was నేర్పించాడు. on my deathbed, the lessons what I could not learn when I was all right, I could learn when I was on my వాళ్ళు deathbed. చెప్తారు, మరణ పడక మీద నేను ఉన్నప్పుడు నా ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు నేను నేర్చుకోలేనటువంటి పాఠాలు దేవుడు అక్కడ నాకు నేర్పించాడు. I felt the nearness of God when I was in great need. నేను గొప్ప అవసరతలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఎంతో సమీపంగా ఉన్నట్లుగా When I నేను am going అనుభవించాను. through the valley, I could see what a wonderful God He is. నేను లోయ గుండా వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఎంత అద్భుతమైన దేవుడో నేను చూడగలిగాను. These valleys are not to diminish you, not to kill you. It is to enrich you. The చూడండి, water which is falling on the mountain, going to the valley, producing lilies, strengthening your spiritual life. ఈ లోయలు నిన్నేదో మరి దరిద్రుడిగా చేయటానికి కాదు, కానీ నేను ఐశ్వర్యవంతుడిగా చేయటానికై నేను బలపరచడం కొరకై ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ వర్షము అది క్రిందికి వెళ్ళి లోయలో ఆ లోయ పద్మములను పుట్టిస్తుంది. The watering of the new land. కాబట్టి ఆ క్రొత్త దేశము లేక ప్రాంతము దానికి నీళ్ళు ఎలాగ వస్తాయని. The rain always speaks of the dew and rain. They are from heaven. They always speaks of heavenly blessings. చూడండి, మంచు వర్షం అనేవి ఆకాశం నుండి వచ్చే కనుక అవి పరలోక ఆశీర్వాదాలకి గుర్తుగా ఉన్నాయి. What does it mean? దాని అర్థం ఏంటి? I will take care of you. దేవుడు అంటున్నాడు, మీ గురించి నేను చూసుకుంటాను, Many జాగ్రత్త people will వహిస్తాను. say, oh, what will grow on the mountains and the valleys? చాలా మంది ఏమంటారంట, ఆ కొండల మీద లోయల్లో ఏం పెరుగుతాయండి, No canals are there. అక్కడ ఎలాంటి కాలువలు లేవు, No water systems are there. అక్కడ నీటి పారుదల కొరకు ఏర్పాట్లు లేవు. How they can have crops and harvest. కాబట్టి అక్కడెలాగ పంటలు, అక్కడెలాగ నా కోత ఉంటుంది. But you know, even literally Israelites are enjoying the best food today. They are exporting to other countries. అక్షరాల కూడా మనం గమనిస్తాము, నేటి కూడా ఇశ్రాయేల్ దేశము వాళ్ళు ఇది అనుభవిస్తా ఉన్నారు, వేరే దేశాలకు కూడా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని The లేక whole పదాలు country పంపిస్తున్నారు. is valleys and mountains only. ఆ దేశమంతా కొండలు లోయలే. And what type of fruits are there? ఏ రకమైనటువంటి ఫలాలు ఉన్నాయి? In Shamshabad, the grape will maybe each cluster will be half kilo. That is the biggest one. చూడండి, Or maximum 1 kilo. ద్రాక్ష గెల శంషాబాద్ లో మనం చూస్తే 1/2 కేజీలు 1 కిలో ఎక్కువగా ఉంటుంది చూస్తే, Oh, gela. ఒక గెల. But what about that promised land? అయితే వాగ్దాన దేశం విషయం ఏంటి? Each draksha gela is carried by 2 people. ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోసుకొని వెళ్తున్నారు. This is by the water from the earth. ఇది- And that is by from the water from heaven. చూడండి, ఈవేమో ఈ ద్రాక్షాలు భూమి నుండి వచ్చేటువంటి నీళ్లు, అదేమో ఆకాశ వర్ష జలం ద్వారా పెరిగింది. See, one cluster, it is almost 2 people are carrying, means maybe 50 kilos. చూడండి, ఒక ద్రాక్ష గెల ఇద్దరు మోసుకెళ్తున్నారంటే 50 కేజీలు ఉండవచ్చు. Like this Mandi and shawarma, one can put that gela in between and each one can eat. ఆ షవర్మా లాగా మధ్యలో దాన్ని పెట్టి ఇద్దరు అటు ఇటు కూర్చొని తినొచ్చు. So the complete gela. అంటే ఆ పూర్తి గెల Such a fertile land. అంటే అంత సారవంతమైన ప్రాంతం. I will take care of your needs. That is what God is telling. దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ అవసరతల విషయమై నేను జాగ్రత్త వహిస్తాను. As a child of God, ఓ దేవుని బిడ్డగా I came out of Egypt. నేను ఐగుప్తు విడిచి I వచ్చాను, crossed the Red Sea. ఎర్ర సముద్రం What దాటాను. will be my future? నా భవిష్యత్తు There ఏంటి? may be a question mark. ఒక ప్రశ్న I రావచ్చు. became a Christian. నేను క్రైస్తవుడయ్యాను. What will happen to me tomorrow? రేపటి దినాన నాకేం జరుగుతుంది? God is telling, దేవుడు అంటున్నాడు, I will water you. నేను నీకు నీరు కడతాను, And water from heaven will enrich you. నిన్ను ఆకాశ వర్ష జలము నిన్ను నిన్ను ఆ రీతిగా Wandering of పెంచుతుంది. the land, the geography is hills and valleys, and the watering of the land, it is from heaven. కాబట్టి మొదటిగా చూస్తున్నాం, ఆ యొక్క దేశం ప్రాంతం ఎలాంటిదంటే కొండల్లో వెలగలింది, దాన్ని నీరు కట్టే విధానం చూస్తే ఆకాశ వర్షం తాగేది. And thirdly, మూడోది, if you go further, ముందుకెళ్తే verse 12. 12వ వచనం, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. What the Lord is telling? ప్రభు ఏం చెప్తున్నాడు? I am going to watch it. My eyes will be upon that land right from the first day of the year even to the last day of the year. ఆయన అంటున్నాడు, నేను లక్ష్యపెట్టు దేశము, నా కనులు సంవత్సరాది మొదలుకొని
సంవత్సరాంతం వరకు దాని మీద ఎప్పుడు ఉంటుంది. Not only watering the land, that is providing the needs. చూడండి, ఆ యొక్క అవసరతలు తీర్చడం కొరకై దానికి నీళ్లు కట్టడం మాత్రమే, నీరు కట్టడమే కాదు, In your future Christian life, నీ భవిష్యత్తు క్రైస్తవ not జీవితంలో only God satisfies you from the with the heavenly blessings, చూడండి పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల చేత ప్రభు నేను తృప్తిపరచడమే not కాదు, only watering of the land, but watching of the land. My eyes will be there upon that. ఆ ఇచ్చిన ప్రాంతానికి నీళ్లు కట్టడమే నీరు కట్టడమే కాదు, కానీ దాన్ని నేను గమనిస్తూ చూస్తాను, నా కళ్ళు దాని మీద ఉంటాయి. My eyes will be there on that land. నా కనులు ఆ ప్రాంతం ఆ దేశం మీద ఉంటాయి. God cares for your future. కనుక దేవుడు నీ భవిష్యత్తు విషయమై ఆయన పట్టించుకునేవాడు. He will go before you నీకు ముందుగా ఆయన వెళ్తాడు, as the cloud in the wilderness. ఆ అరణ్యములో వారి మీద వెళ్ళిన మేఘం వలె. Yes, his eyes are always upon them. ఆయన కనులు ఎల్లప్పుడూ వారి మీద ఉండినాయి. The Lord himself is promising, he will not go back. దేవుడు తానే వాగ్దానం చేస్తున్నాడు కనుక తను వెనక తీయడు. My eyes will be upon you. ఆయన అంటున్నాడు, నా కను దృష్టి నీ మీద ఉంటుంది. Yes, his eyes will see every curve of the road, and his eyes will see every hill and every mountain. చూడండి, ఆయన కను దృష్టి ఎక్కడ మలుపు తిరుగుతుంది దారి, ఎక్కడ కొండ, ఎక్కడ లోయ, అన్ని తెలుసు ఆయనకి. You may not know. నీకు తెలియకపోవచ్చు. Sometimes your life will take an all round turn. చూడండి, కొన్నిసార్లు నీ జీవితం సంపూర్ణంగా ఒక వైపు మలుపు పూర్తి వెనక Suddenly you will be తిరిగినట్టు. going like this, unemployed. Next day you are an IAS officer. ఒక్కసారి ఇలాగ ముందుకు వెళ్తా ఉంటావు, నువ్వు ఉద్యోగం లేకుండా, ఒక్కసారి మలుపు తిరుగుతుంది, ఐఎస్ ఆఫీసర్. Yeah, you will be moving at 2 o'clock, taking tea in Golconda Chaurasta because you are still a student. నువ్వు 2 గంటల సమయంలో టీ బిస్కెట్ తీసుకుని ఒక విద్యార్థిగా గోల్కొండ బిస్కెట్ కూడా గోల్కొండ చౌరస్తాలో వెళ్తుంటావు. But suddenly there will be a turn. అయితే అకస్మాత్తుగా నీ జీవితంలో మలుపు తిరుగుతుంది. Yesterday you are unemployed. Today the group 1 results are there. You are an RD or a DSP. నిన్నటి దినాన్నేమో నువ్వు నిరుద్యోగిగా ఉన్నావు, ఇది నా గ్రూప్ 1 ఫలితాలు వచ్చాయి కనుక నువ్వు ఒక డిఎస్పీ ఆర్డీ అవుతావు. You may not be knowing. You may not be knowing. నీకు తెలియకపోవచ్చు. But in the promised land and after this baptism, that Christian life, God knows every curve of your life. వాగ్దాన దేశములో అంటే నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత వెళ్ళే క్రైస్తవ జీవితంలో దేవుని నీ జీవితంలో ప్రతి మలుపు తెలుసు. He knew all the valleys, he knew all the hills. ఆయనకి అన్ని కొండలు నీ జీవితంలో ఉండే అన్ని లోయలు తెలుసు. That's why Job is writing. అందుకే యోబు రాస్తాడు, He knew the way which I take. That is Job 23:10. యోబు 23:10 అంటాడు, నేను వెళ్ళు మార్గం ఆయనకు తెలియను అంటాడు. When see, many times we worry for so many things. చాలా సార్లు అనేక సంగతుల కొరకే చింతపడుతూ ఉంటాం. When God takes care of a sparrow, Matthew 6 chapter we know. మత్తయి సువార్త 6 అధ్యాయంలో ఒక పిచ్చుక విషయమే దేవుడు జాగ్రత్త వహిస్తే, Most feeble bird. అత్యంత బలహీనమైనటువంటి పక్షి, God is telling, I will take care of that small sparrow. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆ చిన్న పక్షి ఆ పిచ్చుక విషయమే నేను జాగ్రత్త In వహిస్తున్నాను. 147:9 of Psalms, కీర్తన 147:9 I will take care of an young raven. ఆయన అంటాడు, అరచు పిల్ల కాకుల విషయమే జాగ్రత్త I వహిస్తాను, will give food for them. నేను వాటికి ఆహారం I ఇస్తాను, am looking at them, I am watching over them. In the right time I am giving them food. నేను వాటిని గమనిస్తున్నాను, నేను చూస్తున్నాను, సరైన సమయానికి వాటికి ఆహారం పెడతాను. Till today there is no complaint from any sparrow or young raven, I am not having lunch or breakfast or dinner. ఇంతవరకు కూడా ఓ పిచ్చుక నుండి కానీ ఆ అరుచు చిన్న పిల్ల కాకుల నుండి కూడా నాకు ఈ మధ్యాహ్నం భోజనం రాలేదు, ఉదయం భోజనం రాలేదు, నేను ఫిర్యాదు పోలేదు. And even the cattle on the hills, I take care of them, I will provide grass. అంతేకాదు కొండ మీద ఉన్నటువంటి ఆ యొక్క పశువుల విషయమే జాగ్రత్త వహిస్తాను, గడ్డి మొలిపిస్తాను వాటికి. You and I are the blood-born children of God. నీవు నేను కూడా యేసుప్రభు యొక్క రక్తం చేత We are కొనబడినటువంటి better పిల్లలం than those sparrows. కనుక మనం పిచ్చుకల కంటే శ్రేష్ఠులం. Why? ఎందుకని? He is watching over us. ఎంచేతన ఆయన కనుదృష్టి Day and మనల్ని night you గమనిస్తుంది. may be sleeping, you may be careless, but his eyes are there upon you. దివారాత్రం ఒకవేళ నువ్వు నిద్రపోతున్నా అంత లక్ష్యంగా ఉన్నటువంటి సమయంలో కూడా కావచ్చు, From how ఆయన many నిన్ను చూస్తుంటాడు. unknown dangers we are protected. ఎన్ని తెలియని ప్రమాదాల నుంచి మనం కాపాడబడ్డాం. Yes, the accident what the other person is facing, it can happen to you also. చూడండి, వేరే వ్యక్తికి జరిగినటువంటి ఆ ప్రమాదము నీకు జరగవచ్చు కదా. చాలా సార్లు మనం అంటాం, చాలాసార్లు అంటాం మనము, వెంట్రుక వాసిలో తప్పిపోయింది బ్రదర్. వెంట్రుక వాసిలో తప్పిపోయింది బ్రదర్. Why? ఎందుకని? ఎందుకు తప్పిపోయింది? ఎందుకు The తప్పిపోయింది? danger was so near. అంటే ప్రమాదం చాలా Actually, దగ్గరగా you ఉంది. have to suffer the loss. నిజానికి నువ్వు నష్టపోవాలి. Just in a fraction of second, God has protected you. అయితే ఒక్క క్షణపాటులోనే దేవుడిని కాపాడాడు. You were in tension. నువ్వు చాలా ఒత్తిడిలో ఉండినావు, కంగారులో కంగారులో ఉన్నావు, and you do not know what to do. నీకేం ఏం చేయాలో తెలీదు. Do you know what God has done? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? Just like that. A small movement. అంటే కొంచెం అట్లా కదిలిచ్చి ఆయన And the వైపు danger తీసుకు- is gone. ఆ ప్రమాదము వెళ్ళిపోయింది Why? అన్నమాట. His eyes are upon us.
ఎందుచేతంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంది. Day and night. దివారాత్రం. God is not having 5-day week or 6-day week. From the first day of the year to the last day of the year, he is telling. దేవుడి కార్యక్రమంలో 5 దినాలు 6 దినాలు అన్నట్టు కాదు. ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను చూస్తాను. So brothers and sisters, కనుక సోదరి we have సోదరులారా, seen the wandering of the land, the hills and valleys, the geography. చూడండి ఆ దేశం ఎలాంటి ప్రాంతం అనేది చూసాం, కొండలు వేయగలిగిన దేశం. And we have seen how the Christian life will be watering of the land, the blessings from heaven will satisfy us. తర్వాత అక్కడ నీటి పారుదల విషయం చూసాం, అది ఆకాశ వర్షం తాగేది క్రైస్తవ జీవితం ఆకాశం నుండి He is the జరిగేది. provider. అంటే ఆయన అన్నిటిని And అనుగ్రహించేవాడు. also we have seen the watching, that is, he is the protector. తర్వాత మూడోదిగా మనం గమనిస్తూ వచ్చాం ఏంటంటే ఆయన మనల్ని గమనించేవాడు, జాగ్రత్త వహించి కాపాడేవాడు. I will be with thee, 13:5 of Hebrews. హెబ్రీ పత్రిక 13:5లో నేను నీతో కూడా ఉంటాను, I will not leave you. నేను నిన్ను విడువను, I will not forsake you. నేను నిన్ను ఎడబాయను. Up to the ends of the world I will be with you. Matthew 28:20. మత్తయి సువార్త 28:20లో ఆయన అంటాడు, నేను ఈ యొక్క భూమి అంతం వరకు నేను నీకు తోడుగా ఉంటాను. And what you and I have to do. నువ్వు నేనేం చేయాలి? And fourthly and finally, నాలుగోది చివరిది, the winning of the land. ఆ దేశమును గెలుచుకోవటము. Possess it, that's all. అంటే దాన్ని స్వాధీనపరచుకోవటం, Enjoy the spiritual inheritance. ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని ఆనందించటం. God is not telling you may possess it. If you do like that, you will possess it. No, no, no. You possess it, that's all. చూడండి, దేవుడు అక్కడ మీరు ఒకవేళ స్వాధీనపరచుకోవచ్చు, ఇలా చేస్తే మీరు స్వాధీనపరచుకుంటారు చెప్పట్లేదు, మీరు స్వాధీనపరచుకుంటారు అంటాడు. This spiritual riches, inheritance, enjoying that spiritual inheritance is yours. కనుక ఈ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని ఆనందించటము, స్వాధీనపరచుకోవటం అనేది నీ వత్తు. Enter into that land, ఆ ప్రాంతంలోనికి ప్రవేశించి conquer that land, ఆ దేశాన్ని జయించి possess that land. ఆ దేశాన్ని That's స్వాధీనపరచుకోవాలి. why God has brought you from Egypt by the blood of the Lamb. అందుకనే గొర్రెపిల్ల రక్తము ద్వారా ఐగుప్తులో నుండి దేవుడు నిన్ను వెలుపలికి తీసుకొచ్చాడు. Nothing can stand on your way. నీ మార్గముకు ఎదురుగా ఏది నిలబడలేదు. Romans 8:37, we are more than conquerors. రోమా 8:37లో మనం చూస్తాము, మనం అత్యధిక విజయం 1 పొందువారు. Corinthians 15:57. మొదటి కొరింథీ 15:57, 2 Corinthians 2:4. 2 కొరింథీ 2:4. All these verses speaks of the triumphant walk of a child of God by being in the Lord. ఇవన్నీ కూడా ప్రభువు నందు ఉండటం వల్ల ఓ దేవుని బిడ్డ తాను పొందేటువంటి జయవంతమైనటువంటి జీవిత మార్గము ప్రయాణాన్ని గురించి So మాట్లాడుతున్నాడు. today they are starting a new life. కనుక ఇది నాన్న ఈ యవనస్తులు కొత్త జీవితంలో You came under the ప్రవేశిస్తున్నారు. blood. రక్తం క్రిందికి వచ్చారు, You crossed the Red Sea. ఎర్ర సముద్రం దాటారు. The purpose of the Lord is to possess it, and I am telling you, God is giving the guarantee of victory even before the battle started. చూడండి, దేవుడు అంటున్నాడు నువ్వు దాన్ని స్వాధీనపరచుకుంటావని. కనుక ముందే చెప్తున్నాడు దేవుడు ఏంటంటే ఆయన యుద్ధం ఉంటుంది కానీ నువ్వు గెలుస్తావు దాంట్లో. Before the battle started, He is promising you, guaranteeing you the victory. కాబట్టి ఆ యుద్ధం ఆరంభం కాకమునుపుగానే దేవుడు నీకు విజయం ఇస్తానని ఆయనకి భరోసా ఇస్తున్నాడు. But your job and my job is అయితే నీ పని నా పని ఏంటంటే obey Him. ఆయనకు లోబడాలి. Whatever He says, ఆయన ఏం చెప్పినా కూడా obey the word of God. దేవుని వాక్యానికి As లోబడాలి. Mary says to the servants there in Cana in chapter 2 verse 5 of John, యోహాను సువార్త 2:5 మరి అక్కడ నుండి దాసులతో చెప్పినట్లు do whatever He says. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. Then what will happen? అప్పుడు ఏమవుతుంది? You will go to that land, మీరు ఆ దేశంలోనికి వెళ్తారు, and I will be providing you, నేను మీకు అన్నిటినీ కూడా మీకు I will be అనుగ్రహిస్తాను, protecting you, నేను మిమ్మల్ని కాపాడుతాను. and you will be possessing that land, that is enjoying your spiritual inheritance. అప్పుడు మీరు ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటారు, ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుతారు. There is no room for any child of God to live in spiritual poverty. ఒక దేవుని బిడ్డ ఆత్మ సంబంధమైన దారిద్రతలో జీవించే అవసరతే లేదు. God has not brought you out of the land of Egypt to suffer with poverty. దేవుడు ఐగుప్తు దేశంలో నుండి వెలుపలి తీసుకొచ్చాడంటే దారిద్రతలను కొట్టుమిట్టాడాలని కాదు. Enjoy your spiritual నీ inheritance. ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని ఆనందించమని Obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించు. And we will be waiting for the land, that is the heaven, where always joy will be there. అప్పుడు ఆ దేశం కొరకు అంటే ఎక్కడైతే ఆనందం ఎప్పుడు ఉంటుందో ఆ పరలోకం కొరకు ఎదురు చూస్తాం. So in every decision of our life, let us look unto the Lord, obey the word of God, and enjoy the spiritual inheritance. గనక మన జీవితంలో ప్రతి తీర్మానం కొరకే దేవుని వైపు చూస్తాము, దేవునికి లోబడి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని ఆనందిస్తాం. 100 valleys may be there, but victory is yours. నీ జీవితంలో 100 లోయలు రావచ్చు కానీ విజయం నీదే. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.